హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను మళ్ళీ ఒకసారి ధూల్పేట్‌కి వెళ్దాం అనేసి వచ్చినానన్నమాట. ధూల్పేట్‌లో ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ విగ్రహాలు అయితే తయారైపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా కొన్ని విగ్రహాలకు పెయింటింగ్ వేసే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. కొన్ని విగ్రహాలకు పెయింటింగ్ కూడా వేసేసారు. ఇంకొంచెం కొంచెం వేసే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ కూడా మనం పైకి వచ్చాం, కొంచెం పైకి వచ్చినాం అన్నమాట. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి మనకు స్వామి వారి ఫేస్ చూసుకుంటేనే వేరే లుక్ వస్తుందన్నమాట. ఏ విగ్రహాన్ని కూడా రాలే. ఇలాంటి మంచి వైబ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్వామివారి తొండం చూసుకుంటే పొట్ట మీద ఆని మళ్ళీ ఇలా లేచి ఇక్కడ కిందకి వచ్చింది చూడండి. ఎంత బాగుంది. అండ్ పాదాలు చూసుకుంటే కూడా ఎంత బాగున్నాయి చూడండి. మంచిగా 2 పాదాల మీద చేతులు పెట్టి మన తల ఆనించుకొని మొక్కే విధంగా చాలా బాగుంది. సో ఇలాంటి మంచి మంచి డిజైన్లు అయితే ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు. ఇంకా చెవులు చూసుకుంటే కూడా చాలా డిఫరెంట్ లుక్ తో వచ్చినాయి. కిరీటం అండ్ 4 చేతులు, లడ్డు పెట్టడానికి పెద్ద పొట్ట. అండ్ సేమ్ ఇలాంటి విగ్రహమే ఇక్కడ కూడా తయారవుతుంది చూడండి. ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి తయారు చేస్తా ఉన్నారు. సో ఇట్లా మనం ఏంటంటే ఆడ మగ అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు తేడా లేకుండా మంచిగా వర్క్ చేస్తారు. ఇద్దరు కలిసి మొత్తం హ్యాండ్ వర్క్ చేస్తారు. చూడండి ఎంత బాగా వర్క్ అవుతా ఉందో. సో ఇట్లా విగ్రహానికి సంబంధించి ఆల్మోస్ట్ చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 మంత్సే ఉంది కాబట్టి 2 మంత్స్ లో మనకు విగ్రహానికి సంబంధించి అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ కావాలి. అయితే ఇప్పుడు ఇంకొక 1 మంత్ లో అయితే అన్ని విగ్రహాలు మనకు రెడీ కూడా అయిపోతాయి. ఇవి అన్ని మార్కెట్ కూడా వచ్చేస్తాయి. మార్కెట్ లో ఎందుకంటే ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ అంటే ఇది జస్ట్ హైదరాబాద్ కే కాదు, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ నుంచి విగ్రహాలు వెళ్తా ఉంటాయి కాబట్టి అవి కూడా తయారు చేస్తారు. అండ్ మనం కొంచెం బయటికి వెళ్దాం. ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం ధూల్పేట్ పైకి చాలా పైకి వచ్చినాం అనమాట. చాలా ఇక్కడికి వెళ్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు, కానీ ఇంకా దేనికని వెళ్ళట్లేము. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే తయారవుతా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా మొత్తం తయారు చేస్తా ఉన్నారు విగ్రహానికి సంబంధించి. సో విగ్రహంలో వాడేదన్నమాట ఇది. సో దానికి మిషన్ లో పెట్టి ఇట్లా పొడి పొడి చేసుకొని వాడతారు. అండ్ ఇక్కడ ఇంకా విగ్రహాలు అయితే తయారు చేస్తా ఉన్నారు కొంతమంది. అండ్ విగ్రహానికి సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. వాటిని విగ్రహానికి అటాచ్ చేస్తారనమాట. చూడండి ఎంత మంచి విగ్రహం ఉందో. దీనికి సంబంధించి కొంచెం ఫినిషింగ్ కలర్ అయితే ఇచ్చారు వీళ్ళు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మెడలో ఉండే హారం కూడా కొంచెం డిఫరెంట్ థీమ్ తో ఇచ్చారు. మనకు శివయ్య అండ్ ఇటు సైడ్ మనకు హాఫ్ ఫేస్ తోటి అయితే ఉందన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా పెద్ద విగ్రహం. దాదాపు మనకి ఇది ఒక 25 అబోవ్ ఉండొచ్చు అనమాట. అంత పెద్ద విగ్రహం ఉంది ఇది. అండ్ ఇలాంటిదే ఇటు సైడ్ కూడా ఒక విగ్రహం ఉంది. చూడడానికి సూపర్ అనమాట. సో చూడండి మనకు పైన కిరీటం చూసుకుంటే కూడా పైన మనకు వచ్చేసి గరుడ పక్షి ఉంది. కిరీటం పైన మంచిగా స్వామివారు కూడా కూర్చొని ఉన్నారు. 4 చేతులతోటి మనకు ఇదంతా లడ్డు పెట్టే హ్యాండ్ కూడా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలకైతే వీళ్ళు కలరింగ్ కూడా స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకొక 1 మంత్ లో మొత్తం కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయో. సో ఇలాంటి విగ్రహాలు అయితే మనకు మొత్తం కనబడాలంటే ధూల్పేటలోనే అనమాట. ధూల్పేటలోనే మంచి మంచి విగ్రహాలు అయితే వీళ్ళు మొత్తం రెడీ చేసి మనకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. సో దాదాపు వీటికి ప్రైసెస్ కూడా మొత్తం కంప్లీట్ అయినాకనే మనకు తెలుస్తుంది ఎంత ఉంటుంది, ఏంది అసలు దీని ప్రైస్ కి సంబంధించి డీటెయిల్స్ ఏం కావాలో కూడా మొత్తం కంప్లీట్ అయినాకనే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు మనము. అండ్ కొన్ని విగ్రహాలకు సంబంధించి కిరీటం సంబంధించి ఇదనమాట. సో దీనికి కూడా మొత్తం తయారు చేసి దీనికి కలరింగ్ వేయడం అవి నడుస్తూ ఉంటది. ఇవే కాకుండా ఇంకొన్ని విగ్రహాలు ఉన్నాయి. ముందుకు వెళ్లే కొద్దీ అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం పదండి. మనము చిన్న విగ్రహాలకు సంబంధించి ఇలా తయారు చేసి బయట పెట్టారు. అండ్ మనం ఈ పై గుట్ట నుంచి కింద దిగే ప్లేస్ లో మొత్తం విగ్రహాలే ఉన్నాయి. విగ్రహాలతో అయితే నిండిపోయి ఉందన్నమాట ఈ షెడ్లన్నీ. సో ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద భారీ విగ్రహాలు అయితే తయారు చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం మనము. చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా 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 సూపర్. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. మొత్తం మనకు 3 ముఖాలతోటి విగ్రహం ఉంది. ఎంత బాగుంది చూడండి. అసలు పైన కూడా ఇంకా కొంచెం కిరీటం ఎక్స్టెండ్ అవుతుంది. సో దానికి సంబంధించి ప్లేస్ సరిపోలేదు కాబట్టి పెట్టలేదు. చూడండి ఎంత బాగున్నారు. విగ్రహం కూడా చాలా పెద్ద పొట్ట. దాదాపు మనం చూసుకుంటే ఇది 27 ఫీట్ల వరకు ఉండొచ్చు అనమాట. అంత పెద్ద విగ్రహం ఉంది. 6 చేతులు అండ్ 3 ముఖాలు, తొండం చూడండి ఎంత బాగుందో. సూపర్ అన్నమాట. ఇలాంటి విగ్రహాలు అయితే వీళ్ళు తయారు చేస్తా ఉంటారు. చాలా బాగుంది. ఒక్కసారి మీరు మొత్తం ఫుల్ డీటెయిల్ గా చూస్తే విగ్రహానికి సంబంధించి ఎంత మంచి లుక్ ఇచ్చారో. దీనికి పెయింటింగ్ చేసినాక అయితే చాలా అంటే చాలా బాగుంటది. సో దీనికి కలరింగ్ సంబంధించి మనము కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే అప్పుడే కంప్లీట్ కావు కాబట్టి. సో దంతాలు అయితే కింద ఉన్నాయి. ఈ దంతాలని కూడా మనకు గణపయ్యకు అటాచ్ చేస్తారు.
ఎంత పెద్దగా ఉంది చూడండి. నేనైతే ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ వరకు వస్తున్నా, స్వామివారి సగం పొట్ట వరకే. చూడండి ఎంత మంచి విగ్రహం ఉందో, అబ్బా 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 అబ్బా, ఎంత బాగుంది చూడండి. అబ్బా సూపర్ కదా, చాలా అంటే చాలా బాగుంది. రామయ్య సీతమ్మ మధ్యలో మనకు గణపయ్య, ఎంత బాగుంది, సూపర్. అండ్ ఇక్కడ కూడా చూడండి, జస్ట్ మనకు గణపయ్య ఎంత పెద్ద విగ్రహం, చాలా మంచిగా కూర్చొని ఉన్నారు, కళ్ళకి ఇట్లా నిండిపోయే విధంగా ఉన్నారనమాట. కిరీటం మీద చూసుకుంటే మనకు సాక్షాత్తు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారే కొలువై ఉన్నట్టుందన్నమాట. దీనికి కొంచెం ఫినిషింగ్ చిన్న చిన్న పాటలకైతే కొంచెం కలరింగ్ అయితే వేసేసారు. దీనికి సంబంధించి సేమ్ అనమాట, ఆ విగ్రహం అండ్ ఈ విగ్రహం సేమ్ అనమాట, రెండు ఒకే థీమ్ తోటి ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం కలరింగ్ వేస్తే బాగుంటది. అండ్ ఇక్కడ చూసుకోండి ఎంత బాగా కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందో, బాబా బాబా. పూరి జగన్నాథుడు అండ్ విగ్రహం చూడడానికి ఇంత బాగుంది. అండ్ రెండు వైపులా చూసుకుంటే ఇటువైపు మనకు గరుడ పక్షికి సంబంధించిన గరుడ స్వామి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. అండ్ విగ్రహం చూడడానికి కూడా చాలా బాగుంది. ఇట్లా కొన్ని విగ్రహాలకి ఇక్కడ కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి ఎంత మంచి విగ్రహం ఉంది, బాబా బాబా సూపర్ అనమాట. మొత్తం ఆల్మోస్ట్ కలర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ నెయిల్స్ ఉన్నాయి కదా, దీనికి కొంచెం మెరుపులు అంటిస్తారనమాట. ఎంత ఇంకా కొంచెం చముక్కులు అవి యాడ్ చేస్తే ఇంకా కొంచెం మంచి లుక్ వస్తుంది లైటింగ్ లో. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది. మనం అక్కడ చూసాం కదా, అది చిన్న సైజ్ లో, ఇది వచ్చి మనకు పెద్ద సైజ్ లో ఉందన్నమాట. కొన్ని విగ్రహాలకైతే ఆల్మోస్ట్ కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇలాంటివి ఈ షెడ్ లో మొత్తం కలర్ అయితే అన్ని విగ్రహాలకు కలరింగ్ కూడా వేసేసిరిలో. అండ్ చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, చూడడానికైతే సూపర్ అన్నమాట. కలర్ కూడా కంప్లీట్ అయిపోయి మనకు జస్ట్ మనం ఇంట్లో పూజ చేయడానికి రెడీగా ఉన్నట్టున్నారు మనకు గణపయ్య అయితే. చూడండి మొత్తం కలరింగ్ కంప్లీట్ అయిపోయి మంచిగా పొట్టతోటి చేతులతోటి ఎంత బాగా ఉంది చూడండి. కళ్ళకు సంబంధించి, బొట్టుకు సంబంధించి, మనకు కిరీటానికి సంబంధించి కలరింగ్ అయితే మొత్తం బ్రహ్మాండంగా వేసేసిరు. అసలు సూపర్ అనమాట. చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవు నాకు. అప్పుడే మనకి వినాయక చవితి కూడా వచ్చేసినట్టు అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ లో అయితే ఇట్లా విగ్రహాలను తయారు చేసేసి కలరింగ్ కూడా వేసేసిరు. ఇక్కడ ఇంకో విగ్రహం మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది చూడండి. అసలు ఎంత మొత్తం విగ్రహమే అనమాట. చెవులు చూసుకున్నా, తొండం చూసుకున్నా, కిరీటం చూసుకున్నా, చేతులు చూసుకున్నా, కాళ్ళకు చూసుకున్నా కానీ ఎంత మంచి డిజైన్లు అయితే ఇచ్చి చూడండి. అసలు చూడడానికి అయితే సూపర్ అనమాట. మంచి లుక్ ని క్రియేట్ చేస్తుంది. అసలు కళ్ళకైతే మంచి వైబ్ ని ఇస్తున్నాయి నాకు ఈ విగ్రహాలు చూడడానికి. జస్ట్ కవర్ ఉంది, కవర్ లేకపోతే ఇంకా మంచిగా ఫుటేజ్ మనకు వచ్చేది, కానీ ఇప్పుడు తీయడానికి వీలు కాదంట. సో ఇంత బాగున్నాయి అంటే బాబా బాబా సూపర్ అనమాట. సేమ్ థీమ్ తోటి ఇక్కడ కూడా ఉంది. ఇది కొంచెం చిన్న సైజ్ విగ్రహం అనమాట. ఇంత బాగుంది చూడండి. మొత్తం జ్యువెలరీకి సంబంధించి, చేతులకు సంబంధించి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయి మనకు పూజ చేసుకోవడానికి రెడీగా ఉన్న విగ్రహాలు ఇవన్నమాట. సో ఇది వచ్చేసి మనకు తనిష్ సింగ్ వాళ్ళది అనమాట. సో వాళ్ళు ఇది మొత్తం తయారు చేస్తారు. అండ్ మనకు ధూళిపేటలో ఏంటంటే విగ్రహాలే కాకుండా మనకు నవరాత్రికి సంబంధించిన అమ్మవారి విగ్రహాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా ఒకసారి ఫుటేజ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత బాగుంది చూడండి. ఇదే కాకుండా చాలా అంటే చాలా విగ్రహాలు ఇక్కడ తయారై ఉన్నాయి. మనకు మొత్తం కలరింగ్ వేసేసి కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మొత్తం తనేష్ సింగ్, రాజన్ సింగ్ వాళ్ళది అనమాట. చాలా పెద్ద విగ్రహాల నుంచి చిన్న విగ్రహాలు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన విగ్రహాలు ఏం చేస్తారంటే వేరే దగ్గరికి ఎక్స్పోర్ట్ చేస్తారు, వేరే దగ్గరికి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే మనము విగ్రహానికి సంబంధించి మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసి పెయింటింగ్ కూడా వేసేసారు కదా, పెద్ద విగ్రహాలకు పెయింటింగ్ ఉన్నాయి. సో మనకు ఆ విగ్రహాలకు అన్నిటి కలర్ వేసి వీటికి మొత్తం కొంచెం కొంచెం అయితే కంప్లీట్ చేసి ఉన్నాయి అనమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది మనకు. సో ఇంత బాగున్నాయి చూడండి. సో కలర్ వేసినాక మాత్రం ఇంకా మంచి లుక్ అయితే మనకు ఈ విగ్రహాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళి చూద్దాం మనం ఎలాంటి విగ్రహాలు ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం అయితే పక్కన ఉన్న ఇంకో షెడ్కి అయితే వెళ్దాం. ఇప్పుడు రండి. అయితే ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు తయారు చేసి వాటికి సంబంధించి కూడా చూద్దాం మనం. అంటే ఇప్పుడు మనం ఈ రోడ్ పంట వస్తుంటే మొత్తం అంతా మనకి విగ్రహాలతో నిండిపోయి ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా చాలా మంచి మంచి విగ్రహాలు అయితే తయారు చేసి పెట్టారు. కొన్ని షెట్లోనే కలరింగ్ అనేది స్టార్ట్ చేశారు, కొన్నిటికైతే ఇంకా కలరింగ్ స్టార్ట్ కాలేదు. ఇంకొక 1.5 month 1 month లో స్టార్ట్ చేస్తారు అబ్బా, ఇంకొక 1 week లో అంటున్నారు చాలా మంది.
కొంతమంది అయితే 3-4 డేస్‌లో స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇంకా కొంతమంది అయితే కొంచెం టైం తీసుకుంటాం అనేసి అంటున్నారు. సో చాలా అంటే చాలా మంచి విగ్రహాలు చూడండి. మనం ఈ షెడ్ నుంచి ఆ షెడ్‌కి చూస్తే అటు కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. బట్ కొన్ని ప్లేసెస్‌కి అయితే మనం వెళ్ళడానికి అసలు ఎంత కూడా గ్యాప్ లేదన్నమాట. ఎందుకంటే చాలా ఇరుకిరుకుగా చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి మనం చూసేంత స్పేస్ లేదు కాబట్టి మనం స్పేస్ ఉండే ప్లేసెస్‌కే వెళ్తా ఉన్నాం. అయితే చూడండి ఇక్కడ మంచిగా ఏంటైతే తొండం ఇట్లా ఎత్తి ఉందన్నమాట చూడండి ఒక్కసారి. సో ఇలాంటి మంచి మంచి మోడల్ విగ్రహాలు అయితే ఉన్నాయి. అయితే చూసారు కదా ధూల్‌పేట్‌కి సంబంధించి నేనైతే ఇంత అప్డేట్స్ మీకు అందించాను. ఇంకొక 2-3 డేస్‌లో వీటికి కలర్ ఏసే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది కదా! దానికి సంబంధించిన అప్డేట్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకొస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్‌ని. థాంక్ యూ.